చూసారా మిత్రులారా, దంపతులు 110 సంవత్సరాలు చక్కగా ధ్యానం చేస్తున్నారు ఇద్దరు, భర్త భార్యలు ఇద్దరు. ఇది ధ్యానం ఉన్న గొప్పతనం మిత్రులారా. ఎప్పుడు మనం ఇలా ధ్యాన స్థితిలోనే ఉండాలి మిత్రులారా. చూడండి ఎలా ఉన్నారు, చక్కగా ప్రశాంతంగా ఉన్నారు మిత్రులారా. మెడిటేషన్. పని ఉంటే పని మీద ధ్యాస, పని లేనప్పుడు ఈ మాతృమిత్రుడు ఎప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటారు మిత్రులారా. మన ఆరోగ్యం ఎప్పుడు మన చేతుల్లో ఉండాలి మిత్రులారా. డాక్టర్ చేతుల్లో మన ఆరోగ్యం ఉండకూడదు. చక్కగా ఎప్పుడు వీలుండేప్పుడు చేసుకుంటారు మిత్రులారా. వీళ్ళు శ్వాసని గమనించడమే ధ్యానం. చూడండి మిత్రులారా, ఆరోగ్యం ఎప్పుడు మన చేతుల్లో ఉండే మార్గం ఇది ఒక్కటే మిత్రులారా. సమయాన్ని వృధా చేయరు. ఇప్పుడు కూడా ఈ పనులు చేసుకుంటారు, ఇంటి పనులు. చూడండి చక్కగా, చూడు ఎలా ఉందో రూమ్ వాళ్ళది. చక్కగా చేసుకుంటారు మిత్రులారా. వాళ్ళే వండుకుంటారు చక్కగా. గడ్డం శ్రీనివాసరావు రెడ్డి గారు తల్లిదండ్రులు మిత్రులారా. చూడండి చక్కగా ప్రకృతిలో పండించుకొని తింటున్నారు. ఇంట్లోని కోతులు రాకుండా ఇలాగా సెక్యూరిటీ మిత్రులారా. ఇదే జీవితం అంటే మిత్రుడా వాళ్ళదే. ఇలా ఇప్పుడు ధ్యానం చేసుకోవాలి మిత్రులారా. మాతృమూర్తులు అంటే ఇంత ప్రేమ ఉండాలి, ఇంత అభిమానం ఉండాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఇలా చూసుకోవాలి మిత్రులారా. ఎప్పుడు ఇలా ధ్యాన స్థితిలోనే ఉండాలి మిత్రులారా. ఎంత కష్టపడ్డారు పొలాల్లో వాళ్ళు. ఇన్ని సంవత్సరాలు లెక్క, సంవత్సరంతో పని లేదు మిత్రులారా. మనకి వస్తుంటుంది, వెళ్ళిపోతుంటుంది సంవత్సరం. థ్యాంక్ యూ మిత్రులారా. ఇలాంటి మాతృమూర్తుల్ని మీకు పరిచయం చేస్తున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను మిత్రులారా. చూడండి ఈ వయసులో ఎలా ఉన్నారు, చక్కగా చేసుకుంటారు.